రజనీకాంత్ యాక్షన్ ఆమిర్ ఖాన్ సూపర్ ఆన్స్ 100% 1000 కోటి అడిగిరే చాలా చాలా యూజ్ చేశారండి. సైమన్ క్యారెక్టర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చూడండి మీరు బ్లాక్ బస్టర్ మా ఎన్టీఆర్ అన్నది ఎవరిది లేదు. సో కొంతమంది ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు, బాడీ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, వాళ్ళకి ఏం చెప్తాం? నా ట్విట్టర్ లో మొబైల్ చేతిలో ఉంటుంది, సిస్టమ్ ముందు ఉంటుంది, కూర్చుంటారు, ఏం పని పాటలు ఏం చెప్తారు, ఈయన పైకి ఎదుగుతున్నాడు, ఈయన తొక్కేయాలి 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 తొక్కుతుంది. ఎంత తొక్కితే అంత ఎదుగుతాడు. ఎవరు అడుగుచాడో మాకొద్దు, మా తాత అడుగుచాడో మాకొద్దు, అంతే. బబ్బేస్తే వర్షం పడుద్ది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అది ఓవరాల్ గా వార్ 2 గురించి చెప్పమంటే ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు ఎన్టీఆర్ ఈసారి? రికార్డులు మొత్తం ఆల్రెడీ తుల్లిపోయానా, ఇంకేం రికార్డులు షేక్ చేయాలి? దేవరత్తులు మొత్తం తుడిచేశాడు, ఇంకేం కావాలన్నా? రికార్డు కొట్టాలన్నా మేమే, వాళ్ళు తిరగ రాయాలన్నా మేమే. కూలీ కూడా ఉంది కదా రజనీకాంత్. కూలీ రజనీకాంత్ సార్ పక్కన పెట్టాను సార్. ఎందుకు? అది కూడా పెద్ద మూవీ కదా. అది పెద్ద మూవీ. ఆయన ఎప్పుడు ఎన్టీఆర్ అంతా పోటీ పడడు. నందమూరి వంశానికి ఒక అభిమానం ఆయనకి. ఆయన పడడు, సినిమా పడుతుంది కదా. సినిమా పని అన్నా. ఇప్పుడు నేను రజనీకాంత్ ఫ్యాన్ అనుకో, ఎన్టీఆర్ ఫ్యాన్, నేను రజనీకాంత్ సినిమా కూడా చూస్తాను అసలు వెళ్ళేసి. నాకు అభిమానం అది. వాళ్ళు చూడ ఎన్టీఆర్ సినిమా కూడా చూస్తారు. అది కలెక్షన్ తగ్గుతాయంటావా కూలీ వల్ల? కూలీ వల్ల అనేది ఎన్టీఆర్ అని ఎప్పుడు కలెక్షన్ తగ్గవన్నా. ఎందుకు చెప్పాలా? అక్కడ ఉండేది 2 యంగ్ టైగర్లు ఉన్నాయన్న. 2 యంగ్ టైగర్లు పెద్ద ఎడర్లో వార్ జరుగుతుంటే ఎలా కళ్ళు ఆడుకుంటే మనం చూస్తామో అలా చూసామని ఈ సినిమాలో ఎన్టీఆర్ అనేది ఉద్యోగం వస్తుంది. అది స్టార్ట్ అని చెప్తా అన్న. కూలీ సినిమా చూసిన బొమ్మ బ్లాక్ బస్టర్, అసలు మామూలుగా లేదు. ఆగస్టు 15కి మాత్రం మనకు పెద్ద పండగ అనే చెప్పొచ్చు. ఓ 2 డైలాగులు చెప్తా, అంటే రజనీకాంత్ గారి మామూలుగా లేవు అసలు. పేలిపోయిన సినిమా మొత్తం రేవంత్ రెడ్డి లేక చెప్తాను రజనీకాంత్. ఓకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజులలో మళ్ళీ రజనీకాంత్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తే మంచిగా ఉంటాయని నేను చెప్పదలుచుకున్నా. నాగార్జున గారు ఇవాళ 65 ఏళ్ళలా లేరు, ఇవాళ 25 ఏళ్ళ లేకనే వాళ్ళ పిల్లలకు కూడా పోటీ ఇచ్చే విధంగా ఆయన సినిమా ఉన్నాయని చెప్తున్నా. అసలు ఫైట్లు మాత్రం మామూలుగా లేదు, చింపి పడేసి రజనీకాంత్ అయితే 75 ఇయర్స్ లెక్క ఎక్కడ కూడా అనిపిస్తలేదు రజనీకాంత్. అదే దుమ్ము దిలిపిండు. సైమన్ లేకపోతే సినిమానే లేదు అసలు, అట్లున్నది సినిమా, మామూలుగా లేదు. రజనీకాంత్ గారితో డైలాగ్ చెప్తా, రేవంత్ రెడ్డి వాయిస్ లో చెప్తా. నానా ఇవాళ పొందులే గుంపులుగా వస్తాయి, కాదు సింహం సింగిల్ గా వస్తుంది. జై సోనియమ్మ. అందరు మంచిగానే చేసిరండి, కాకపోతే నాగార్జున స్పెషల్ అట్రాక్షన్. నాగార్జున సినిమా ఇది. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. నాగార్జున గారు లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ లేదు, ఆ విలన్ అంత పండించడం కూడా ఎవరి వల్ల కాదు. కాకపోతే కొత్త హీరో వచ్చిండు, కొత్త విలన్ ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కొత్త విలన్ గా మళ్ళీ ఇదొక ఇన్నింగ్స్ 2 అని చెప్పొచ్చు నాగార్జున గారికి. ఆ లెవెల్లో నాగార్జున గారి సినిమా తీసి మామూలుగా లేదు. ఇంకా అన్న రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తా. నాగార్జున గారితో వచ్చిన డైలాగ్ చెప్తా, ఓకేనా? ఇంతకు ముందుగా నాగార్జున అనుకున్నారా, సూర్యు సుమ్మ అయిపోతాయని చెప్తా ఉన్నాడు. అది నాగార్జున, మామూలుగా లేదు. సినిమా మొత్తం సూపర్ హిట్. నా పేరు శోమన్, నాకు అసలే మెంటల్. నా పేరు ఇప్పుడు సైమన్, డబుల్ మెంటల్. అంతే బ్రో. సినిమా అంటే అందరిది బాగుంది. స్టోరీ పరంగా, క్యారెక్టర్స్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ లైక్ రియల్లీ నైస్. కూలీ బాగుంది. సినిమా చాలా బాగుంది. ఏం లేదు, లాగేం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తే సినిమా బాగా నచ్చింది. అనిరుద్ ఇస్ లైక్ రాక్ స్టార్. చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ రియల్లీ లైక్ ద ఫిల్మ్. అదే అండి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. దిస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినిమా ఆ రకంగా తీసుకుంటే చాలా బాగుంది. టూ గుడ్. ప్రతి డీటెయిల్ బాగుంది. చాలా బాగుంది బ్రో, సూపర్. థ్యాంక్స్. చూస్తాం కదన్నా. పవర్ హౌస్ అన్ని విధాలుగా నచ్చేసింది బ్రో. లేదు, నాగార్జున సార్ ని నెక్స్ట్ రజనీకాంత్ సార్ ఇద్దరు ఈక్వల్ చేసి చూపించారు. ఇద్దరు
సూపర్ ఉంది సార్ మూవీ. అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ మౌనిక సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది సార్, మౌనిక సాంగ్ సూపర్ ఉంది, హైలైట్స్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 9 ఇస్తాను సార్. ఓకే థాంక్యూ. కూలీ పవర్ హౌస్. రజనీకాంత్ ఎలా అనిపించారండి? రజనీకాంత్ కోసమే కదండి తలైవా. ట్రైలర్ నుంచి హిట్ అవుతుందా మేడం? హిట్ పవర్ హౌస్. స్టైల్ ఎలా అనిపించింది రజనీకాంత్? కరెక్ట్ గా ప్లాన్ చేసి మన మీద వదిలేసాడు. ఇట్లా నాగార్జున చూస్తున్నంత సేపు ఒక హై మైండ్ ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాగార్జున ఇంత బాగున్నాడు, ఇంత స్వాగ్ ఉంది, ఇంత బాగున్నాడా అని. అంత బాగుందన్న నాగార్జున గారి క్యారెక్టర్ మైండ్ లోంచి అసలు పోదు జనాలకి. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నట్టు. ఎందుకు అంటే నెగిటివ్ రోల్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు పక్కన పెట్టేసి జనాలకు కొత్తదనం ఇవ్వాలని ట్రై చేశారు. మీరు ఇచ్చారు, న్యాయం చేశారు కూడా. చిన్న పెద్ద ముస్లిం ముతగా 100% ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటారా? నాగార్జున గారు అలా యాక్ట్ చేశారు. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్ని మనకి అలా చూపించారు. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా మనకు చూపించారు. అంత బాగుంది. ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్ని, అలాంటి రజనీకాంత్ చరిష్మాని, అలాంటి పెద్ద సూపర్ స్టార్ని నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేశారు. డ్యూయల్ సీన్స్లో కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, క్లియర్గా రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు. లోకేష్ మామ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాగార్జున గారికి ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చినందుకు. సెకండ్ ఫేజ్ ఇప్పుడు మొదలైంది నాగార్జున గారికి. బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ అక్కినేని ఫ్యామిలీ ఎవర్. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్, నా ఉపేంద్ర గారి క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. నాగార్జున గారి బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కోర్స్, ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. అన్న అనిరుద్ధ్ అన్న ఏం బీజేంలు కొడతావన్నా నువ్వు? ఇన్ని సినిమాలు చూస్తాము జనాలు, ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, ఇన్ని సినిమాలకి బీజేం కొట్టావు, పాటలు ఇచ్చావు. ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎంతో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడన్న. అసలు మైండ్ బ్లోయింగ్ బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడ్డ బీజిఎం ఏదైతే ఉందో, ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి టక్ ఇట్ అవుతుంది అనుకుంటూ అసలు క్రేజీ బీజిఎం అన్న, బెస్ట్ బీజిఎం సినిమాలో. ఇంకా నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో స్టెప్పులు వేపిస్తాడన్న. అసలు అది క్రేజియెస్ట్ మూమెంట్ అన్న సినిమా మొత్తంకి. నాగార్జున గారి స్టెప్స్ ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్కి క్రేజియెస్ట్ మూమెంట్. ఇంకా పూజా హెగ్డే పాప ప్యూర్ గ్లామరస్ రోల్. మోనికా మోనికా వస్తుంది, డాన్స్ వేస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. సోబిన్ అన్న డాన్స్ రాదు అనుకుంటూ ఏం మెషిన్ అన్న డాన్స్ అంటే. ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసిరా జనాలకి, ఆ ఫిట్స్ వచ్చినట్టు వేసిండన్న. కానీ అది డాన్స్ లెక్క మంచి గ్రేస్తో చూపించింది మనకి. అంత బాగుండింది డాన్స్, అంత బాగుండింది నిజంగా. సోబిన్కి డాన్స్ రాదంటే ఎవరు నమ్మరు, అంత బాగా చేసిండు. ఇంకా ఎవరు మిగిలిపోయారు? అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా చాలా బాగుండింది. అంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అమీర్ ఖాన్ గారిని మంచిగా ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అన్న బ్లైండ్గా నేను చెప్పేస్తా, సినిమా చూసి వచ్చాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తా. బ్లైండ్గా చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్తా. నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్ అన్న. నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్. రజనీకాంత్ గారిని ఇప్పటి వరకు ఎవరైనా డామినేట్ చేయడం మీరు చూసారా? నేను చూసా. ఇప్పుడే పవర్ హౌస్ సినిమాలో, కూలీ సినిమాలో నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్ గా ఇట్లా డామినేట్ చేశారు అంతే. సినిమా సూపర్. మూవీ సూపర్ అండి. మీరు అసలు వైఆర్ఎఫ్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవే ఉంటాయి. స్టోరీలు అవేమి కాదండి. యాక్షన్ అసలు లాస్ట్ లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఐస్ ఇట్లా ఇస్తాడు స్నో నుంచి. అబ్బా అసలు రివ్యూలు వినొద్దు. మన బాధ్యత ఏంటి? హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ ఉండాలి. ఏంటి హిందీ కంటే ₹1 మంది ఎక్కువ ఉండాలి. అసలు మీరు కూలీ అయినా మిస్ అవ్వండి, వాంట్ మిస్ అవ్వకండి. ఇది మాత్రం పక్కా వాటు ఖచ్చితంగా చూడాల్సిందే. నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను సినిమాని. 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను భయ్యా. సినిమా అయితే నాకైతే అదిరిపోయింది. ఇంట్రొడక్షన్ హృతిక్ ఇంట్రొడక్షన్ సీన్, ఆయన ఒక ఆరకి ఇంట్రొడక్షన్ సీన్, యాక్షన్ సీక్వెన్స్తో తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్. నాకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ సీన్. నాకు క్లైమాక్స్ అయితే పిచ్చిగా నచ్చేసింది. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఈసారి ఒక్క కాలర్ కాదు 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు ఖచ్చితంగా.
ఎందుకంటే ఇది బాలీవుడ్ ఫిలిం కాదన్న, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. ఒక మల్టీ స్టారర్ తెలుగులోకి డబ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్తో. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిన ఏం కాన్సిక్వెన్సెస్ అనేది మీరు సినిమా అయితే చూడాల్సిందే. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్దరిపోయినాయి. పఠాన్ ஃபர்ஸ்ட் ஆஃப் வேற லெவலா இருந்துச்சு. இன்டர்வல் பிளாக் வந்து எதிர்பார்க்கவே முடியாத மாதிரி அவ்வளோ மாசா இருந்துச்சு. கிளைமேக்ஸ் வந்து வேற லெவல். அமெரிக்கான்லாம் வந்தாரு, வேற லெவல் பண்ணிட்டாரு. நாகார்ஜுனா வந்து சொல்லவா வேணும், வேற லெவல். அவரோட ஒவ்வொரு ஸ்கிரீன் பிரசன்ஸும் சூப்பரா இருந்துச்சு. ஆக்ஷன் சீன்ஸ்லாம் வந்து அவரை மாதிரி இனிமேல் யாரும் பண்ண முடியாது. அனிருத் பத்தி சொல்ல வேணும், இஸ் த பெஸ்ட். నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం టైటిల్ దగ్గర మళ్ళీ ఇచ్చాడు. ఇక షిప్ యార్డ్స్లో అక్కడెక్కడ చేసే కూలీల్ని, ఈ చిన్న డ్రామా ఏంటంటే కూలీల్ని చేసి వాళ్ళ గుండెకాయ బాగుందా మెదడు బాగుందా అని చూసి వాళ్ళని చంపేసి అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని కూలీలు జోల్చుకొస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. ఎక్కడ ఊరుకోవాలా, అన్ని అమ్ముకు తెంగేదాకా హీరో మామూలుగానే ఉన్నాడు. లాస్ట్ ఈ డైలాగ్ చెప్పేసి నేను కూలీలు జోలికొస్తూ ఊరుకోను. ఎవడకు కాలేదు, ఇక్కడ ఎవడ కాపాడినట్టేం లేదు. ఆ సినిమా మొత్తం అక్కడే రోల్ అవుతుంది, అక్కడే టర్న్ అవుతుంది. శవాలు వెళ్తానే ఉంటాయి. ఒక సినిమా ఒక చైర్లో పెట్టి బూడిది చేస్తారు చూడు. అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది, మహాప్రస్థానానికి వెళ్ళవసరం లేదు, కుర్చీలో కూర్చోబెట్టి ఏదైనా పొడి చేసి పడని చెప్పారు. అట్లా ఉంది. కనగరాజు కాదు అది, ఫిలిం బై అనిరుద్. అంత మ్యూజిక్ బాగా కొట్టాడు. అనిరుద్ వల్లే సినిమా నిలబడింది. నాగార్జున గారు అందరు యాక్టర్స్ బాగానే చేశారు. అనిరుద్ బీజం ఎత్తి ఇచ్చి పడేసిండు. కూలీ పవర్ హౌస్ సినిమా అయితే ప్రతి సీన్, ప్రతి షాట్, రజనీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రతి సీన్ అన్ని బాగుంటాయి. ప్రతి ఒక్కటి చూడండి, సినిమా మాత్రం బాగుంటది.